వేములవాడలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు సంబంధించి భక్తులకు అన్ని సౌకర్యాలు సమన్వయంతో కల్పించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతర చైర్పర్సన్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో జాతర నిర్వహణ నేపథ్యంలో భీమేశ్వర సదన్లో వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వేగవంతమైన దర్శనం, రోడ్ల మరమ్మతులు, బస్సుల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్లు, పారిశుద్ధ్యం, సైన్స్ బోర్డులు, వైద్య శిబిరాలు, అగ్నిమాపక భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి యాక్షన్ ప్లాన్ తో రావాలని విప్ ఇన్ఛార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. 2 గంటల 30 నిమిషాల పూజ, ఆనువంశిక అర్చకులకు దర్శనం. అలాగే మహాశివరాత్రి రోజున అంటే 15వ తారీఖు నాడు 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు శివదీక్ష స్వీకరించినటువంటి స్వాములందరికీ కూడా మహాశివరాత్రి జాతర నిర్వహణ పైన 14వ తేదీ ఫిబ్రవరి నుండి 16వ తారీఖు ఫిబ్రవరికి 14, 15, 16 2026వ సంవత్సరంలో జరగబోతున్నటువంటి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇక్కడ వేములవాడ టెంపుల్ శివరాత్రి కార్యక్రమంకి మేనేజ్మెంట్ కమిటీకి వచ్చిన ఎస్పీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, ఈఓ టెంపుల్, ఆర్డీ భక్తులకు పెద్ద ఎత్తున పార్కింగ్ గ్రౌండ్లో వేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఆ ఏరియాని అదే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా అకామిడేషన్ కోసం వేయడం జరుగుతుంది. ఇది కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతూ అందరికీ అలాట్ చేస్తాం. First, we have to manage the crowd, and same the time we have to complete the work, this development work. So, for this Mahashivratri, two important: security or traffic management. One is chala important, and then tarvata crowd management. So, for traffic, these parking places. So we will. Good afternoon, andarki. So, వచ్చే నెల 14, 15, 16 ki we have big festival Mahashivratri, and for Vimalwada it is around 2.5 to 3 lakh janalu vastundi. So then because for that today ee roju coordination meeting jarigindi under the leadership of our FIP garu Adi Srinivas garu sir. So from police side nunchi the public safety, because the బయట డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఇక్కడ జనాలు వస్తుంది. సో పబ్లిక్ సేఫ్టీ, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దిస్ 4 పాయింట్ ఈజ్ చాలా అవసరం. ఫర్ ఆల్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ ఆల్ దిస్ ఇష్యూ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ వీ ఆర్ ప్రిపేరింగ్ ద ప్లాన్ అకార్డింగ్లీ. సో వీ హ్యావ్ స్టిల్ 45 days to change our plan or take any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan. Thank you. అందరికీ నమస్కారం. ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మన ఆనరబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు, ఈఓ గారు, కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి, అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్, మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాల్ కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీని రిలేటెడ్ అన్ని అధికారులకి
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇంకా 45 రోజులు ఉన్నాయి. ఆ వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ ఎస్పీ గారు, తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను, పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ, ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి 14, 15, 16 తేదీలో జరిగిపోయేటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ విస్తరణకు సంబంధించి 150 కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసినాం. మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ, అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పట్టణ ప్రముఖులు, అన్ని శాఖల అధికారులు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట, అతిథి దేవో భవ అని మనం అందరం కూడా హోస్టులము, వచ్చే వాళ్ళని గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పిన పిలుపునిచ్చిన దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రోటోకాల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశివ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది. తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.